గీతాంజలి మళ్ళీ వచ్చింది. దానితో పాటు కోన వెంకట గారికి మరో పెద్ద హిట్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్, మామూలు హిట్ కూడా కాదు. గీతాంజలితో ఎంతైతే మనం నవ్వుకుంటామో, ఎంతైతే భయపడతామో, ఎంతైతే ఆ క్యారెక్టర్లకి అంటే కృష్ణానగర్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఇవన్నిటికీ ఎంత అడిక్ట్ అవుతామో, సేమ్ ఇదే సినిమాలు మళ్ళీ రిపీట్ చేశారు. చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను నేనైతే. బికాస్ సీక్వెల్ అంటే ఏదో తీయాలి, హిట్ సిరీస్ కదా ఏదో డబ్బులు చేసుకుందాం అని కాకుండా ఒక ప్రాపర్ ప్లానింగ్తో తీయడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటిది ఈయన కోన వెంకట గారు ఎలా ప్లాన్ చేశారో తెలియదు కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనిపించింది నాకైతే. సినిమా స్టోరీ విషయం ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ ఈక్వల్గా ఉంది. ఇందులో ఇది హైప్, ఇది తక్కువ, ఈయన హీరో ఇలా ఏం లేదు. సత్యం రాజేష్ అన్న కానీ, శంకర్ బ్రో కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇంకోటి మా హీరో సత్య బ్రో, సునీల్ అన్న, అంజలి గారు, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్ వేరే లెవెల్ చేశారు అసలు. శ్రీకాంత్ అయ్యంగారు కానీ ఏది ఎవరిని డామినేట్ చేసేంత సినిమా లేదన్న. భయంలోంచే హర్రర్ పుట్టుకొచ్చింది కొన్ని చోట్ల. అసలు వీళ్ళు దెయ్యాలతో మాట్లాడేటప్పుడు వచ్చే కామెడీ ఉంటుందన్న, ఫన్ జనరేషన్ ఉంటుంది. అసలు ఆ చేయాలన్న థాట్ ఎలా వచ్చిందో తెలియట్లేదు నాకు. చాలా సినిమాలు ఏదో చేయాలని చేసి నవ్వించడానికి చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి ఇలాంటి స్టోరీస్తోనే. బట్ వీళ్ళు మాత్రం పక్కా ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్విచ్చారు, భయపెట్టారు, ఒక ఎమోషన్ కూడా తీసుకెళ్ళారు. నాకు మెయిన్గా నచ్చింది వీళ్ళ మోటో నచ్చిందన్న. పగ వల్ల పగే పుడుతుంది, ప్రేమ వల్ల మళ్ళీ ప్రేమే పుడుతుందని. అదైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలామంది మన ఏదో కొన్ని సిచ్యువేషన్ వల్ల మన వల్ల ఎవరికో అన్యాయం జరిగింది, వాళ్ళపై మనం మళ్ళీ పగ తీర్చుకోవాలనేది కాకుండా ప్రేమ చూపిస్తే ఏమవుతుంది అనే పాయింట్ చూపించడం అనేది వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే ఇందులో మెయిన్గా ఈ గీతాంజలి ఏదైతే జరిగిందో, రాము రమేష్ గారిని గీతాంజలి దెయ్యం కదా, సో చంపేయడం, దీన్నే రివెంజ్గా వాళ్ళ కొడుకు ఎలా వాళ్ళని చంపాలనుకుంటాడు, వాళ్ళ నుంచి ఎలా వాళ్ళు బయటపడతారు అనేది దీని స్టోరీ మెయిన్. చాలా అంటే చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా తీశారు అసలు. ఇందులో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్కి కొన్ని డైలాగ్స్ ఉంటాయన్న. మనం క్యాజువల్గా మాట్లాడుకునే మాటల్లానే ఉంటాయి కానీ పంచులు ఉంటాయి. కొన్ని సినిమాలు ఏంటంటే ఏదో సినిమా పేరు వాడుకొని హైప్ తీసుకోవాలనుకుంటారు. బట్ ఈ సినిమాలో వాళ్ళు వాడిన ప్రతి పదం కానీ, హీరో పేరు కానీ, సినిమా పేరు కానీ ఆ పంచికి అందాన్ని తెచ్చి అంత బాగా చేశారు అసలు. ఆ రైటింగ్ కానీ చాలా బాగుంది. ఇందులో చేసిన అందరూ అన్ఎక్స్పెక్టెడ్ ఉంది కానీ బట్ నేను రివీల్ చేయను. చాలా అంటే చాలా థ్రిల్ అవుతారు మీరు అసలు. వేరే అంటే వేరే లెవెల్ యాక్షన్ ఉంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, థియేటర్కి వచ్చేయండి. ఫుల్ అన్న గీతాంజలి మళ్ళొచ్చింది కాదన్న, అసలు సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కడు నవ్వి వస్తారని చెప్పుకోవచ్చు. అంటే హారర్ కావచ్చు, కామెడీ కావచ్చు, చాలా అంటే చాలా బాగా మేనేజ్ చేశారన్న. ఫస్ట్ హాఫ్ ఏదో చాలా ఎంగేజింగ్ గా కామెడీగా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేనా. రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. అసలు ఫ్యామిలీ తోటి వచ్చి చూడొచ్చు. అండ్ మన అంజలి గారి పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ గా చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ దయ్యం క్యారెక్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రం చించేశారని చెప్పుకోవచ్చు అన్న. ఈ మూవీ అయితే ఇప్పుడు ఫస్ట్ ముందొచ్చిన అంజలి అది చూడని వాళ్ళు కూడా ఇది వచ్చి డైరెక్ట్ గా చూసినా గానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. గీతాంజలి మళ్ళీ వచ్చిందని మన కోన వెంకట్ గారు ఇంతకుముందు గీతాంజలి అని ఎంత హిట్ అయిందో సో ఎలా మేనేజ్ చేస్తారు అనుకుంటా. సో పర్ఫెక్ట్. నిజంగా కోన వెంకట్ గారు ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ లో స్టోరీని నడిపించడము అనేది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో అలా సో ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఎక్కడ పొంతన ఉండదు అనుకున్నా. క్లారిటీగా పేపర్ ఒక చిన్న పిల్లాడికి మనం ముద్ద ఎట్లా తినిపిస్తాం అట్లా వివరంగా వర్ణించి అసలు కామెడీ ఫస్ట్ హాఫ్ లో అట్లా వెళ్తుంటది. సెకండ్ హాఫ్ లో అయితే నెక్స్ట్ లెవెల్ కామెడీ, దయ్యాలతో షూటింగ్, నవ్వు అసలు కడుపుని వస్తుంది. అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ వచ్చేసి వేరే లెవెల్. ఒక మన పెద్ద సినిమాకి హర్రర్ ఇస్తాం చూడు ఆ టైప్ లో బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కామెడీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ కానీ ఖచ్చితంగా వచ్చి చూడాలి. సో జనాలు రారు అన్నని చాలా మంది అనుకుంటారు. ఖచ్చితంగా ఇలాంటి మంచి సినిమా చూస్తే ఖచ్చితంగా విత్ ఫ్యామిలీతో వచ్చి చూడండి. అంజలి కంటే డబల్ ఉంది ఈ సినిమా. ఖచ్చితంగా కామెడీ నవ్వి చేస్తారు మీరు. ఆ షూటింగ్ లో దెయ్యాలు వచ్చే అసలు క్యారెక్టర్, ఆ 3 క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అప్పుడే నవ్వుపిచ్చేస్తారు, అప్పుడే సీరియస్కి వెళ్ళిపోతారు. నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా అంచి చూడండి. కోన వెంకట్ గారు నిజంగా ఇది కాన్సెప్ట్ అయితే డిఫరెంట్, ఒక కొత్త. ఇప్పుడు మలయాళంలోనే తీస్తారు అని కాదు, కామెడీలో కూడా ఇట్లా కొత్త యాంగిల్ తీయడం అనేది చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు థియేటర్కి వచ్చే ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఓటీటీలోకి వస్తుంది కదా, యూట్యూబ్లో వస్తుంది కానీ వెయిట్ చేయకండి. మీరు పెట్టిన రూపాయికి ప్రతి దానికి ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మూవీ మాత్రం పడేసింది అన్న, తుమ్ము లేపేసింది.
అసలు ఆ సీన్ చూస్తుంటే ఒక్కొక్క సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాల కథ కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. ఈ సినిమా మాత్రం సమ్మర్ లో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బోర్ అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఎంత మనం ఎంజాయ్ చేస్తామో సెకండ్ హాఫ్ కూడా మన కామెడీ పెట్టిండు. ఒక దయ్యాలతో సినిమా తీయడం అనేది ఒక డైరెక్టర్ కి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే దయ్యాలు అనేది ఫస్ట్ నమ్మడం కూడా నమ్మటట్టు సినిమా తీసుకొచ్చిండు డైరెక్టర్ గారు. ఆ సినిమాలో కూడా చాలా మంది కష్టపడారు. చాలా పోటీ పడి తీసిరు సినిమా. ఎందుకంటే నిజంగా మాటలు కాదు, సినిమా సక్సెస్ కావడం కారణం ఒకటి కథల స్టోరీలో దమ్మున్నది. కథ బాగుంది కాబట్టి ఇలా సినిమా సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ హాఫ్ ఎంత సక్సెస్ అయిందో సెకండ్ హాఫ్ కూడా ఎంత సక్సెస్ అయింది. ఈ సినిమా ఒక స్థాయిలో అంటే ఈ సినిమా కూడా మళ్ళీ ఒక 50 crores కొట్టేటట్టు ఉంది. ఎందుకంటే 50 కోట్లు 50 crores క్రాస్ చేస్తుంది సినిమా. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్ కి చాలా డబ్బులు వస్తాయి, చాలా పైసలు వస్తాయి. ఎందుకంటే సినిమా కూడా అంత బాగుంది, అందరికి సక్సెస్ఫుల్ అయితే సినిమా. మన ఆలీ కామెడీ ఆయన తీసుకుంటూ ఏంటంటే మనకు ఆలీ మొత్తం లాస్ట్ వరకు కూడా బొమ్మను తీసుకొని వస్తారు. ఆ బొమ్మ మీద కథ నడుస్తుంది. ఆ బొమ్మకి డ్రెస్ కుట్టడం ఒక క్యూట్ ఉంటుంది. ఆ బొమ్మ కూడా నిజంగా హ్యాట్సాప్ చెప్పలాగా డిజైన్ చేయడం వల్ల కానీ సినిమా మాత్రం సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వెన్నెల కృష్ణకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆలీ కానీ ఒక సునీల్ కానీ ప్రతి ఒక్క కామెడియన్స్ అందరు పోటీ పడి అందరు కష్టపడ్డది సినిమాకి చాలా సక్సెస్ఫుల్. ఈ ఫ్రైడేకి మంచి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గీతాంజలి ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సెకండ్ పార్ట్ కంటే ఇది కూడా ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ ఫైట్స్ కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ అది మాత్రం దుమ్ము లేచిపోయింది. సూపర్ బ్రో. గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా చూసాను. సినిమా అయితే అసలు మామూలుగా చెప్తా, అంజలి గురించి మాట్లాడాలి. ఆమె ఒక స్టార్ అని చెప్తా. అలాంటి క్యారెక్టర్ ఎవరికి రాదన్నా, అలాంటి క్యారెక్టర్ వచ్చింది సినిమా అయితే. మన అరుంధతి సినిమాలో ఎలా చూస్తే మన అనుష్క గారిని దాని మించి ఉంటుంది సినిమా అయితే. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే సినిమా అంటే అర్రరే ఉంటుంది అనుకుంటా, కానీ అర్రర్ కామెడీ సినిమా ఇదైతే. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సత్య గారి కామెడీ కానీ మన సునీల్ గారి కామెడీ సెమ్మింగ్ కానీ ప్రతి ఒక్క కామెడీ టైం అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్న. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. గీతాంజలి మళ్ళీ వచ్చింది ఈ ఫ్రైడేకి ఇదే అని చెప్తా. ఆల్మోస్ట్ 50 కోట్లు సినిమా కలెక్షన్ చేసిన అయితే నమ్ముతున్నా అన్న. సినిమా అయితే అంత బాగుంది. కామెడీ సినిమా అయితే మొత్తం ఇంకా మామూలుగా మిస్ అవుతుంది ఎవరే కానీ. అర్రర్ కామెడీ సినిమా అయితే ఈ సినిమా అయితే ఎవరు మిస్ కాకుండా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా చూసి వస్తున్నా. నిజంగా గీతాంజలి ఫస్ట్ హాఫ్ చూసాం, అంటే ఇది సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. నిజంగా ఎంత ఎంజాయ్ చేశారంటే సినిమా చూసిన అంతసేపు కూడా మామూలుగా లేదు. అసలు దెయ్యాలతో కామెడీ చేయడం, దెయ్యాలని జూనియర్ ఆర్టిస్టులుగా ఒక సినిమా తీసేయచ్చు అని చెప్పి దెయ్యాల కొంపలోకి వెళ్ళి తీసారన్న. నిజంగా నాకైతే మాత్రం అల్టిమేట్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం నిజంగా వేరే లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఎర్రగా తీసింది. అసలు నిజంగా నవ్వి చచ్చిపోయేలా ఉన్నారని అక్కడ ఫ్యామిలీస్, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఎలా లేదు. ప్రతి ఒక్కరు నవ్వులు, కేకలు, అరుపులు. కొన్ని సినిమాల్లో డైలాగులు తీసుకొచ్చి పెట్టారు. అవి అయితే మాత్రం నిజంగా మస్తు ఎంజాయ్ అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు అందరూ చూసి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీకెండ్స్ లో వెళ్ళి సినిమా చూడండి. ఫ్యామిలీతో వెళ్ళండి. ఒక్కరికి వెళ్ళి ఒక్కరు ఎంజాయ్ చేయొద్దు. ఫ్యామిలీతో పిల్లలు అందరూ కలిపి వెళ్తే వేరే లెవెల్ ఎంజాయ్మెంట్. సూపర్ అంటే సూపర్ అన్న. ఈ సినిమా రేటింగ్ 5 out of 5 ఇవ్వచ్చు అన్న. అసలు మామూలుగా లేదు సినిమా, సూపర్. గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ మనకి కామెడీ పరంగా, హర్రర్ పరంగా చూసుకుంటే మనకి బాగా కనెక్ట్ అవుతుంది భయ్య. అంటే కొంచెం గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు సమ్మర్ లో బాగా ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే కామెడీ పరంగా, హర్రర్ పరంగా బాగా మీరు ఎంజాయ్మెంట్ బాగా చేస్తారు. థియేటర్ లో 2 hours మీరు బాగా ఎంజాయ్ చేయించి అవుతారు. బాగా ఎంజాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. బాగా మూవీ అయితే బాగుంది భయ్య. అంటే దాంట్లో చిన్న క్యూట్ గా ఒక చిన్న బొమ్మ ఉంటుంది భయ్య. ఆ బొమ్మని బాగా మాట్లాడడం కానీ, దాన్ని తయారు చేసే విధానం కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. మీరు కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంత కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి మనకి బాగా కామెడీ కానీ, ఆ క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్ లో మనకి ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. గూస్ బంప్ సీన్స్ వస్తాయి. బాగుంది భయ్య. 3.5 ఇస్తారు స్టార్ రేటింగ్. బాగుంది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి సీక్వెల్ భయ్య. కానీ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగా తీసుకెళ్లే విధానం బాగా తీసుకెళ్లారు. కామెడీ పరంగా చూసుకుంటే బాగా తీసుకెళ్లారు. పార్ట్ 2 బాగుంది నాకైతే. మళ్ళీ వచ్చింది సినిమా అయితే నాకైతే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. గీతాంజలి మళ్ళీ వచ్చిందనా గట్టిన అట్లా అన్న. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ అనేది బాగుంది. సునీల్ గారి కామెడీ కానీ, సత్య గారిది, వీళ్ళిద్దరిది మధ్య కామెడీ బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా మిగతాదంతా రొటీన్ గానే అనిపించింది. అంత హెవీగా హర్రర్ సీన్స్ అనేది అనిపించలేదు. 1 తో పోలిస్తే దీంట్లో కొద్దిగా హర్రర్ తగ్గింది. కొద్దిగా ఒక బొమ్మది ఆలీ గారితో కొద్దిగా కామెడీ అనిపిస్తుంది, అదొక్కటి బాగుంది. ఇంకా మిగతాదంతా అంత అనిపించలేదు, నార్మల్ అనే ఉంది అనిపించింది. అంతేనా.